సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరులో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ తెల్లాపూర్ మున్సిపల్ మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పటంచెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గత 10 ఏళ్లలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధిని గడప గడపకు వివరించి గులాబీ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను కోరాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మే 8వ తేదీ పటంచెరులో తలపెట్టిన కేసీఆర్ రోడ్డు షోను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ లలితా సోమిరెడ్డి, వైస్ చైర్మన్ రాములు గౌడ్, పార్టీ అధ్యక్షులు దేవేందర్ యాదవ్, మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి సతీమణి ప్రణీతారెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ సంఘాల చైర్మన్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. సంవత్సరాల మొదలు ఏముంది 2014 కంటే 2013 వరకు ఏం పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ కదా ఆ విధంగా ఆలోచన చేసి 13-14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి తెలంగాణ సాధించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని 28 రాష్ట్రాలలో మొదటి వరుసలో పెట్టిన వ్యక్తి, ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు అని చెప్తాను మీ అందరికీ. ఎందుకు చెప్తాను అంటే ఈరోజు రైతు బంధు దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బీమా మన తెలంగాణలో పెడితే సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారి సంవత్సరానికి 6,000 మనకు 10,000 ఇస్తా ఉన్నాం. మనది కాపీ పెట్టి తీసుకుపోయే దాఖలాలు అన్ని దేశంలో ఎక్కడ లేని విధంగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఇంటింటికి కాళేశ్వరం 600 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి 2 కిలోమీటర్ల డెప్త్కి వెళ్ళి పంపిణీ చేసి ఇంటింటికి ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలియజేస్తున్న సోదరులారా, ఆలోచన చేయాలి. ఈరోజు 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతే ఏ ఒక్క అంశం మీద మేనిఫెస్టోలో పెట్టకుండా ఇవన్నీ ఇచ్చిన దానికి మళ్ళీ కూడా జరిగిందని తెలియజేస్తా ఉన్నాం. రైతు బంధు పెట్టలే, రైతు బీమా పెట్టలే, ఇంటింటికి నల్ల పెట్టలే, మిషన్ కాకతీయ పెట్టలే. ఇవన్నీ ప్రజల అవసరాల కోసం ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఏమేమి కోల్పోయిన ఆలోచన చేసి ఇవన్నీ పొందుపరిచి అందించిన ముఖ్య నాయకుడు మన కేసీఆర్ గారు తెలియజేస్తున్న సోదరులారా, ఈరోజు 4 నెలలు కానీ 4 నెలలు దాటి 5 నెలలు నడుస్తుంది. వాళ్ళు ఇచ్చిన హామీలు 1 కాదు 2 కాదు 420 హామీలు వాళ్ళు ఇష్టంలో శాస్త్రంలో తెలియదు. కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో మనం చేసింది చెప్పుకుంటే ఓట్లు తప్పకుండా మనం వేసి ఆశీర్వదిస్తున్నాం మీ అందరికీ తెలియజేస్తున్న సోదరులారా. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మనము ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆశావాసి గారు మండలాలు చేయడం జరిగింది, మున్సిపాలిటీ చేయడం జరిగింది, చిన్న గ్రామ పంచాయతీ చేయడం జరిగింది, కలెక్టర్ ఆఫీస్ చేయడం జరిగింది. ఇవన్నీ తెలంగాణ రాష్ట్రంలో సాధ్యమైంది. 33 జిల్లాలు చేసింది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం వారిగా జిల్లాలు ఎంచుకొని ప్రజలకు చెరువులో వాళ్ళ దగ్గరలో పరిపాలన ఆలోచనతో ముందుకు పోతా ఉన్నారని తెలియజేస్తాను సోదరులారా. ఆ విధంగా ఆలోచన చేయండి. వెంకటరామిరెడ్డి గారి విషయానికి వస్తే ఈరోజు కాంగ్రెస్, బీజేపీ, మన బీఆర్ఎస్ క్యాండిడేట్ 3 నిలబడ్డారు. ఇంతకుముందు మన శాసనం కూర్చుంటే పిల్లలు లేకపోతే మంచిగా లేరు. కాబట్టి వెంకటరామిరెడ్డి నాకు 2001 నుంచి పరిచయం. 2001 మండల ప్రెసిడెంట్, డిఆర్కే సంగారెడ్డిలో ఉండే ప్రేమచంద్రారెడ్డి కలెక్టర్ ఉండే. అంతే తర్వాత జోనల్ కమిషనర్ చేసిండు, జాయింట్ కలెక్టర్ చేసిండు, కలెక్టర్ చేసిండు, సిద్దిపేట కలెక్టర్ చేసిండు. మన ప్రాంతంలో 11-12 సంవత్సరాలు వెంకటరామిరెడ్డి మన ప్రాంతంలో కలెక్టర్ గా రాష్ట్రంలో కలెక్టర్ లెవెల్ వరకు మీద ఆయన చేసిన పనిచేసిన వ్యక్తి, ప్రజలతో మంచి సత్సంబంధాలు ఉన్న వ్యక్తి. ఇంతకుముందు దేవాలయ ఒకటే రోజు 350 రేషన్ కార్డు ఇప్పించినట్టు ఈ ఆశావాసి కాదు, ప్రజలకు సేవ చేసిన బాగున్న వ్యక్తి. ఆలోచన చేయండి. ఇంకో 2-3 పార్టీల వ్యక్తులు తీసుకోవడం చిన్నగా మండలంలో చేపలు తెస్తే అంటే పచ్చి వేస్తారా, పచ్చి వేస్తారా, మొత్తం పచ్చి నవ్వుకుండా ఉంటారన్నమాట. అది ఏ ఉంచాలి నవ్వేస్తారు. మన ప్రాంతము ఈరోజు కృష్ణానగర్, గోపల్పల్లి, బాపట్ల మొదలుపెట్టి పటంచెరు నియోజకవర్గం మొత్తం 6 వేగాల మీద అభివృద్ధి జరుగుతుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి
అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తాను సోదరులారా. ఇంత అవగాహన వెంకటరామరెడ్డి గారిని మీరు తప్పకుండా ఎవరో కానీ మన తెలంగాణ బిడ్డ, తెల్లాపూర్ మున్సిపల్లో నివాసం ఉన్న బిడ్డ, మన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామరెడ్డి. మీ కుటుంబ సభ్యుడు, మన కుటుంబ సభ్యుడు కూత పెడితే నడుచుకుంటూ కలిసి సమస్య చెప్తే పరిష్కరించే ఆలోచన వ్యక్తి. ఇంతకుముందు మన సోమిరెడ్డి గారు చెప్పినట్టు ఢిల్లీలో అందరి కలెక్టర్లతో, అందరి ఆఫీసర్లతో మంచి లాంగ్ టైం కలెక్టర్ చేసిండు, సీనియర్ కలెక్టర్ చేసిండు, వాళ్ళందరూ సత్యనారాయణ రెడ్డి ఆయన కలెక్టర్ చేసిండు. మంచి బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, అది మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మన ప్రాంతం పట్టంచెరు నియోజకవర్గము ఈ 10 సంవత్సరాల కాలంలో 9,000 కోట్ల రూపాయలు అభివృద్ధి ఏ విధంగా చేసినామో వెంకటరామరెడ్డి గెలిచిన తర్వాత మనం జోడెళ్ళలాగా ఈ సమస్యలను పరిష్కరించుకుంటూ అభివృద్ధిలో ముందు వరుసలో పెట్టామని అందరికీ మాటిస్తామని ఫస్ట్ ఏర్పాటు చేసి చదువుకున్న పిల్లలకు, స్పోర్ట్స్ లో ముందుకు పోయే పిల్లలకు, పెళ్లిళ్ళు కానీ ఇవన్నీ చేయడానికి ఆయన ముందుకు వస్తా ఉన్నాడు. భగవంతుడు ఇచ్చినట్టు అంతా సెటిల్ అయి మంచి ఒక రూపాయి అవసరం లేదు. దేవుడు ఇచ్చిన సేవా భావంలో సేవ అవకాశం దొరికినాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ఆలోచనతో ప్రజలకు వచ్చిండు, ప్రజా ఆశీర్వాదం కోసం వచ్చిండు. తప్పకుండా మీరు అందరూ ఆశీర్వదించవలసిందిగా పనిచేస్తున్నారు సోదరులారా. కాబట్టి మీరు ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు. మీరందరూ అక్కడ తెలిసిన వారు చాలా ఎలక్షన్ చూస్తా ఉన్నారు, చాలా మంది ఎమ్మెల్యేలు చూస్తా ఉన్నారు, చాలా మంది లీడర్లు చూస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు అందరూ ఒకసారి కారు గుర్తుపైన పదం, మీరు వచ్చే నెల మే 13 నాడు కారు గుర్తుపైన ఓటేస్తే రిజల్ట్ ఇప్పుడు జూన్ 4 నాడు 13వ తారీఖు బటన్ నొక్కితే జూన్ 4 నాడు మెదక్ జిల్లాలో బుల్లెట్ దిగిరాలుగా చూసుకోవాలి. 17 సీట్ల తెలంగాణ రాష్ట్ర మొత్తంలో ఫస్ట్ గెలిచే సీటు మెదక్ గడ్డ. టీఆర్ఎస్ క్యాండిడేట్ వెంకటరామరెడ్డి. ఆ విధంగా ఈరోజు అసెంబ్లీ ఎన్నికలు 3-4 నెలల నుంచి అట్లా ఉంటే ఈరోజు 4 నెలల్లోనే విపరీతమైనటువంటి వ్యతిరేకత జరిగింది పబ్లిక్ లో. ఒకటి కాదు, సాగునీరు లేదు, కరెంట్ లేదు, తాగునీరు లేదు, నానా అవసరం పడతా ఉన్నారు. కాబట్టి దయచేసి